మొదటిగా నా గురించి కొన్ని విషయాలు నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు సురేష్ బాబు పరసు. మా స్వగృహం వచ్చేసి దావగూడూరు, జరుగుమల్ల మండలం. అయితే ఉద్యోగరీత్యా మేము కందుకూరు ప్రాంతంలో ఒక గృహం కట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నాం. ఇక్కడ ఉన్న యేసత్మయ్య గారు మా పెదనాన్న గారు, అంటే సోవాన వారి యొక్క తమ్ముడు కుమారుడిని దేవుడు నన్ను యొక్క పరిచర్యకు పిలిచి ఈ యొక్క రూబెన్ మినిస్ట్రీస్ లో పరిచర్య చేయడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రెండో మెసేజ్ చెప్పాలంటే ఒక యుద్ధం చేసినట్లే. హల్లెలూయా. కథనంలో కత్తి అంటే పుచ్చగానే 9 తర్వాత మెసేజ్ చెప్పాలంటే సవాళ్ళతో కూడుకున్న పని. హల్లెలూయా. ఒక పక్క నిద్రపోతుంటే వాళ్ళు లేపుకోవాలి, అర్థమైంది, అడగాలి. హల్లెలూయా. కాబట్టి మొదటి మెసేజ్ అయితే సరే ఏదో చెప్పుకొని పోదాం అనుకున్నారు, కానీ రెండో మెసేజ్ కష్టపడాలి. కాబట్టి మీరెవరు కూడా నిద్రపోద్దు, నేను ఒక్క అరగంటలోనే ముగిచ్చేస్తాను. కాబట్టి శ్రద్ధతో వినాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే యెషయా రాసిన గ్రంథము 38వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా యథార్థ హృదయుడునై నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతున్నావు. హిజ్కియా యెహోవాకు ప్రార్థింపగా కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా యెహోవాకు ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గణుడ యేసయ్య మీకు వందనాలు. అల్పుని నిలబెట్టి మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరిచి ప్రభు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ అభిషేకంతో నింపి నా యొక్క వర్తమానాన్ని ప్రభు నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసి ఘనత పొందుకోమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఏం చేస్తున్నాడంటే హిజ్కియా, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు పలకవలసి వచ్చింది, ఏంటి విషయాలు అని చెప్పేసి మనం ఒకసారి పరిశీలన చేస్తే మొదటి 38 నుంచి 1 నుంచి 3 వాక్యాలు మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణం వచ్చున్నావు, బ్రతుకులు కనుక నేను ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టుకు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తను నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నులు విరిచిన. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియాకి ఏం జరుగుతుందంటే ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి మరణకరమైన రోగం ఒకటి ఆయనకు వచ్చింది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట ఉంది. ఆయనకి ఏం తెలిసిందంట, మరణకరమైన ఒక కురుపు ఒకటి ఆయనకు లేచింది. దాన్ని కొంతమంది కొన్ని అనేక విధాలుగా పిలుస్తుంటారు. క్యాన్సర్ గడ్డని కొంతమంది అంటారు, మరొకరు గాయగుండి వ్యాధి అని చెప్పేసి పిలుస్తుంటారు. బట్ బైబిల్లో మాత్రం ఏమీ రాయలేదు. అయితే ఇంగ్లీష్ లో బాయిల్ అని రాయబడింది. బాయిల్ అనగా కురుపు లేదా గడ్డ. దానివల్ల ఏంటంటే అతను ప్రమాదకరానికి చూసిన, అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎవరో చెప్పలేదు, సాక్షాత్తు దేవాది దేవుడే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్న హిజ్కియా
రాజు దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? నేను ఏదైతే సెలవు ఇచ్చానో దాన్ని నువ్వు తెలియచేయమన్నాడు. నువ్వు మరణిస్తున్నావు, నీ ఇల్లుని చక్కబెట్టి. అప్పటికే అతనికి పిల్లలు లేరు, అతను ఒంటరివాడు. తన భార్య ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ అతనికి సంతానము లేకపోయాను. బైబిల్లో మాట మనం చూస్తాం. ఏదో రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుంచి 4 వచనాలు, చివరి వచనం చదువుకుందాం. చదవండి. రాజు గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరములో పోయి శాస్త్రి షెబ్నెను యాజకులను పెద్దలను ఆమోసు కుమారుడను ప్రవక్తలైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, హిజ్కియా సెలవిచ్చినదేమనగా పిల్లలు పుట్టవచ్చును కానీ కనుటకు శక్తి చాలదు. హిజ్కియాకు చాలా కష్టపడ్డాడు, పిల్లలు కావాలని ఎంతో శ్రమ పడ్డాడు. కానీ ఎంత మాత్రం కూడా ఆయనకి పిల్లలు దేవుడు ఆ సమయంలో దయచేయలేదు. అయితే యెషయా వచ్చాడు, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు నీ ఇల్లుని చక్కబెట్టుకో, నీకు కావాల్సింది, నీ గృహానికి కావాల్సింది సరి చేసుకొని చెప్పేసి అన్నప్పుడు ఆయన దిగ్గున సింహాసనం నుండి లేచి ఏమన్నాడు తెలుసా? గోడ తట్టుకు తిరిగి ఆయన కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడు. ఆయన రాజు ఏ మూలకెళ్ళినా కానీ బాగుపడటానికి సమర్థుడే, డబ్బులు పెట్టగల సమర్థుడే. మనమైతే డబ్బులు లేక ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో మరొక చోట చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ హిజ్కియా రాజు, ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఆర్థికంగా ఎంత మాత్రం కూడా తక్కువ కానే కాదు. అయితే ఒక్క మాట తిరిగి లేచాడు. అది ఎక్కడికి తీసుకెళ్ళినా నయం కాదు అని చెప్పేసి ఆయనకు తెలుసు. అయితే ఒకే ఒక మాట, ఒక్కరు దాన్ని నయం చేయగల దేవుడు అని చెప్పేసి గ్రహించి దిగ్గున సింహాసనం నుంచి లేచి గోడ తట్టుకు కన్నీళ్లు విడిచి, అయ్యా నేను ఎట్లా బ్రతికానో నీకు తెలియదా? నేను ఎలాగా నీ సన్నిధిలో నడుచుకున్నానో నీకు చూసావు కదా ప్రభువా, నాకెందుకు ఈ బాధ అని చెప్పేసి అడుగున్నప్పుడు దేవుడు మళ్ళా కూడా యెషయాకు ప్రత్యక్షమై, అదే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ గౌని దాటకు ముందే, ఆ యొక్క గుడారము దాటకు ముందు మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. చదవండి ఒకసారి. రాజుల 2 యెషయా నడుసాల నుండి వెళ్ళక మునుపు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు వెళ్ళి అతనితో ఇట్లనెను, దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రార్థన అంగీకరించుకుని నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా నువ్వు 15 సంవత్సరములు నీకు ఆయుష్ను నీకు ఇచ్చేదని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, అయ్యా నేను ఈ యొక్క శ్రమల నుంచి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా కుటుంబం ఇంకా చిన్న దినంలో ఉంది ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక రాజు లేచి ఏం చేశాడు? దేవునికి కృపతో జ్ఞాపకం చేసుకోమని మొరపెట్టగా ప్రార్థన చేయగా యెషయా నడుమిశాల దాటక ముందు ఎంతసేపు అండి? ఎక్కడి నుంచి నడుమిశాల దాటాలంటే ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు. కానీ దేవుడు ఈ లోపే ఆయన ఒక ప్రార్థన, దేవుడు చాలా, మన కన్నీళ్లు విడిస్తే దేవుడు చాలా కరిగిపోతాడు. కొవ్వొత్తి ఏ విధంగా అయితే వెలిగిస్తే కరిగిపోతుందో మన దేవుడు కూడా అంతే.
చెప్పడానికి ఏమో గంభీరంగా చెప్తాడు. హల్లెలూయా. నేను నిన్ను చంపేస్తాను, లేదా నిన్ను నాశనం చేస్తాను. నిన్నువే పట్టణాన్ని ఏం చేశాడు దేవుడు? తగులు వెళ్తానని చెప్పేసి యోనా ప్రవక్త ద్వారా కబురు పంపించాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు ఏం చేశారు? ఉపవాస దినాలు చాటించారు. రాజుతో సహా, చిన్న పిల్లలతో సహా, పశువులేమి, పెద్దలేమి, పిల్లలేమి అందరూ కూడా ఏం చేశారు? గోనె పట్టు కట్టుకొని ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? వారికి చేయవలసిన కీడును చేయక మారెను. హల్లెలూయా. ఒకవేళ మన స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనం చేసుకోవాలి. మనము అభివృద్ధి చెందలేదు, మన కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందలేదంటే ఎక్కడో మన ఒక లోపం ఉంది. మన యొక్క కుటుంబంలోనే, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలోనే లోపం ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు అప్పట్లయితే యెషయా ఉన్నాడు, ఈసారి ఎవరున్నారు? దైవ సేవకుల ద్వారానే పలికిస్తారు. కానీ మీరు ఎవరన్నా కానీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశారా? అడిగితే దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఆయన కన్నీళ్ళు విడిస్తే చాలు, ఎందుకో లేనిపోయిన ప్రేమ వచ్చింది. మనం చేసే తప్పుల్ని దేవుడు మళ్ళీ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. కాబట్టి ఇస్కే ఏం చేశాడంటే కన్నీరు విడిచుచు ఆయన ఏం చేశాడంటే ఆయనకు మొరపెట్టగా దేవుడు మరొక 15 సంవత్సరాలు ఆయుష్ కాలం ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. దీనికి ఏంటో చూసినా ఇది అసలు నిజమేనా కాదా అని చెప్పేసి మళ్ళీ యెషయాని అడిగితే యెషయా ఏం చెప్పాడు? ఆయన యొక్క గడియారపు స్తంభం ఉంటుంది. హల్లెలూయా. అప్పట్లో మనకు గడియారాలు లేవు. ఆ యొక్క సూర్యుడి నుంచి వచ్చేదే ఆ యొక్క సమయాన్ని తెలియజేస్తూ ఉంటది. అయితే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న 10 మెట్లు దిగితే 10 గంటలని, లేదా 11 మెట్లు దిగితే 11 గంటలని, ఇలా వాళ్ళు సమయాన్ని కొలుచుకునేవాళ్ళు. వచ్చిన సమయం ముందుకు వెళ్తుంది కానీ తిరిగి వెనక్కి ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సూచిక క్రియేట్ చేస్తున్నాడు. ఇది నిజమా కాదా? మన యొక్క అకౌంట్ లో ఒక 1,00,000 రూపాయలు కానీ వచ్చినాయంటే ఇది నిజమా కాదని గిచ్చుకుంటాం. అవునా? గిచ్చితే ఏంటంటే నొప్పి పెట్టుకో, ఇది నిజమేరా. కానీ ఇక్కడ కూడా దేవుడు ఒక చూసి క్రియ చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటో అంటే కింద మనం కానీ చూసినట్లయితే యెహోవా నెరవేర్చుటకు నీడ 10 మెట్లు ముందుకు నడిచినది, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అందుకు ఇసుకే ఇట్లా నేను చాలండి. ఇక్కడ ఏంటంటే ఆయన సూచక్రియ ఒకటి చేశాడు. 10 మెట్లు ముందుకు వెళ్ళటం అనేది సహజమే. సూర్యుడు నడినెత్తుకు వచ్చేటప్పటికల్లా అదేంటంటే తన సమయం చూపించడం, ముందుకు వెళ్ళడం. ఈ గడియారం ఎప్పుడు కూడా ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి ఏమాత్రం కూడా వెళ్ళదు. హల్లెలూయా. వెనక్కి వెళ్ళే గడియారం ఎవరన్నా కనిపెట్టాలని తీసుకురావచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ ముందుకు వెళ్ళే గడియారాన్ని, అది సహజంగానే జరుగుతుంది కానీ వెనక్కి రావడానికి దేవుని యొక్క పర్మిషన్ కావాలి. హల్లెలూయా. కాలాన్ని వెనక్కి తిప్పగల దేవాది దేవుడు మన దేవాది దేవుడు. హల్లెలూయా. నీ యొక్క శ్రమలైన, కష్టాలైన, ఆర్థిక పరిస్థితులైనా తీర్చగల దేవాదేవుడు. నువ్వు ఒక్క మాట పలికితే చాలు. ఏంటి అంటే అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా ప్రతి విషయంలో కూడా నేను నీ సన్నిధిలో నిల్చుంటాను చెప్పేసి ఆ యొక్క ఇస్కేల్ ద్వారా దేవుడు పలికించాడు. అదేవిధంగా బైబిల్ అనేక మందిని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఇందాక సహోదరుడు కొన్ని విషయాలు తెలియచేశాడు హన్నా గురించి. నేను కూడా కొన్ని మాటలు తెలియచేస్తాను. హన్నా కూడా ఒక మాట తెలియచేసింది. మొదటి సమయం రాసిన గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నన్ను శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకోమని మగపిల్లలను దయచేసిన ఎడల
చాలండి. ఎక్కడ మనందరికీ తెలుసు, మన దైవ సేవకులందరూ కూడా ఒకటి పదే బోధించే ఒక సన్నివేశము హన్నా గురించి. అయితే అక్కడ ఏం చేస్తుంటే, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇందాక పాస్టర్ గారు కొన్ని విషయాలు తెలియజేశారు. ఎల్కానాకి 2 భార్యలు, ఒక ఆమె పేరు హన్నా, రెండవ పేరు పెనిన్నా. మొదటి భార్య అసలు భార్య అయితే, రెండో భార్య చెప్పాలా కొసరు భార్య, మన భాషలో చెప్పుకోండి. హల్లెలూయా. అయితే తను ఎంతగానో ప్రేమిస్తాడు ఎలకన్నా ప్రేమించినప్పుడు ఆమె గర్భము దేవుడు ఎంత మాత్రం కూడా అనుమతి ఇవ్వలేదు. అయితే పెరినాకు మాత్రం కుమారులను దయచేశాడు, పిల్లల్ని దయచేశాడు. అయితే ఆవిడ మందిరంలోకి వెళ్తున్నప్పుడల్లా కూడా ఆవిడ చేసే ప్రతి క్రియను బట్టి హన్నా ఏం చేస్తుంది, విసుక్కుంటూ ఉంటది, కోపడుతూ ఉంటది. అయ్యో నాకెందుకు లేదు, నన్ను ప్రేమించే భర్త నా దగ్గర ఉన్నాడు, కానీ నాకు సంతానం లేకుండా చేశావు ప్రభు అని చెప్పేసి అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగుతూ ఉంటది. మనలో కూడా అనేక విషయాలు మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అడగాలి. మనకు అనేక సమస్యలు ఉంటాయి మన కుటుంబంలో కూడా, కానీ మనం అడిగితేనే దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఎవరైనా ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలు 2 భార్యలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పుడు కూడా తగువే. అసలు వారికి లేకపోయేసరికి కొసరు బాగుంటే ఆవిడ సూటిమూటి మాటలు మాట్లాడుతూ ఉంటది. ఆవిడ చెప్పే ప్రతి మాట కూడా కోపం తెప్పిస్తూ ఉంటది. అయితే మనకు ఒక సామెత ఉంది, భర్త అరిచాడని కాదు కానీ తోడుకోడలు అది. హల్లెలూయా. భర్త అరిస్తే సరే అంతటితో పోద్ది, కానీ తోడుకోడలు కానీ నవ్వింది అనుకో ఇక అది ఆ కుటుంబంలోకి యుద్ధమే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే హన్నాకు సంతు లేకుండా కలుగు చేశాను. ఎందుకు చేశాడు ఏంటి అంటే, దేవుడు ఆమె పట్ల ఒక అద్భుతమైన కార్యము చేయాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆవిడ పట్ల సంతు లేకుండా చేశాడని చెప్పేసి తెలియచేశాడు. ఎప్పుడైతే ఆమె ఏడుస్తూ దేవుని దగ్గర మొరపెట్టిందో, ప్రభువా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు మగ పిల్లని దయచేసినాడలా వాడి మీద క్షౌరపు కత్తి ఎన్నట్టుకు రానీక నీ దగ్గర నీ సేవకు ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు, ఆమెను దర్శించాను. హల్లెలూయా. ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకుంటే తర్వాత దేవుడు మళ్ళీ ఆ యొక్క కష్టాన్ని ఎప్పుడు కూడా ఆవిడ వద్దకు రానియాడు. ఆ గర్భం ధరించాడు, సమూహాలను కంటే తీసుకెళ్లి దేవుని యొక్క మందిరంలో తీసుకెళ్ళింది. ఆవిడ అలా కానీ మాట్లాడకపోతే లేదా అలాంటి వాగ్దానం కానీ చేయకపోతే దేవుడు ఎప్పటికీ కూడా ఆవిడకు సంతానం ఇచ్చేవాడు కాదు. ఎందుకనగా సమూహాలను బట్టి దేవుడు అనేక కార్యాలు బైబిల్ గ్రంథంలో చేశాడు. ఒక అభిషక్తుడుగా ఆయన నియమించాడు. దావీదు మహారాజు రాజుగా ఉండాలంటే సమూయేలు అభిషేకం చేశాడు. సౌలు కూడా రాజుగా ఉండాలంటే వెళ్ళి అభిషేకం చేయాల్సింది సమూయేలే. ఒక యుద్ధంలో ముందుగా ఒక బలి నడిపించాలన్నా కానీ సమూయేలే ఉండాలి. ఒక రాజుగా, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, సంతు లేకుండా చేశాడు. ఎప్పుడైతే వాగ్దానం చేసిందో, అయ్యా ఇదిగో నాకు మగ పిల్లని కనుక ఇచ్చినట్లయితే నేను నీ యొక్క సన్నిధిలో వదిలిపెడతాను ప్రభువా. మనకు కూడా మన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మన కుటుంబంలో కూడా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, చెప్పుకోలేని అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. ఇసుకే ఏ విధంగా అయితే కృపతో జ్ఞాపకం చేసుకున్నాడో దేవుడు అతన్ని స్వస్థపరచాడని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. అంజూరపు పండు ముద్దను తీసుకెళ్లి ఆ కురుపు మీద పెట్టగా ఆయన స్వస్థపడాలని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. నీవు కూడా అడగాలి, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నేను కృపతో జ్ఞాపకం చేసుకుంటే నా కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. దైవసేవకులు ప్రతిసారి చెప్తూ ఉంటారు, అమ్మ ప్రార్థన చేసుకుని. మనకు సమస్యలు ఉంటే మనం ఏమి కూడా వాటి గురించి పట్టించుకోం. జీవితం ఏ విధంగా జరిగిపోతుందో అట్లనే వదిలేస్తూ ఉంటాం.
కానీ దేవుడు మాత్రం కృపతో ఎప్పుడైతే నోరు తెలిసి అడుగుతాడు, ఇందాక దైవ సేవకులు చెప్పాడు, అడుగుడి నీకు ఇవ్వబడును. ఏది అడుగుతావో దేవుడు సమస్తము నీవు దయచేస్తాడు. నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు సమస్తము నీకు దయచేస్తాడని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. అదేవిధంగా బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, సంసోన్. హీ ఈస్ ద గ్రేట్ పర్సన్. అతని యొక్క గుణగణాలు మనం చెప్పాలంటే మనం చూసినట్లయితే ఒక మాట నేను తెలియచేస్తాను. 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వాక్యం మనం చదువుదాం. అప్పుడు సంసోను యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈసారి మాత్రమే నన్ను బలపరచమని చదవండి. ఒక మారే దండించి పగ తెచ్చుకుందామని యెహోవాకు మొరపెట్టుగా. చాలండి. హల్లెలూయా. ఇక్కడ సంసోను కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పేసి అడుగుతున్నాడు. అసలు ఏంటి సంసోను చేసిన పని ఏంటి అని చెప్పేసి మనం బైబిల్ చేసినట్లయితే ఆయన గుణగణాలు ఒకసారి మనం చూద్దాం. సంసోను ఈజ్ ఎ గ్రేట్ లవర్. హల్లెలూయా. మంచి ప్రేమికుడు, ఒక గొప్ప ప్రేమికుడు. హల్లెలూయా. మనలో కూడా ఉంటాం గొప్ప ప్రేమికులు, ఉంటామా లేదా? ఈరోజు నేను మా నాన్నగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆ యొక్క ల్యాబ్ లో ఒక కుర్రాడు ఫోన్ మాట్లాడుతున్నాడు. అన్నా ఇదిగో ఒక స్త్రీ లవ్ చేసిందంట, ఒక ఆవిడ లవ్ చేసిందంట, వేరే వాడిని లవ్ చేసింది. వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఆమె కోసం చెవి కోసుకున్నాడంట. హల్లెలూయా. చెవి కోసుకునే అంత ప్రేమ మనం చూపిస్తూ ఉంటాం. ఆవిడ ఇంకా అతను మళ్ళీ లవ్ చేస్తున్నాడు, నువ్వు వదిలిపెట్టరా, నేను లవ్ చేస్తున్నాను కదా, నువ్వు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. చెవి కోసుకున్నాడంట. మన వాళ్ళు చెవి కోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. హల్లెలూయా. చేతులు, కాళ్ళు, ముక్కులు, చెవులు అన్ని కోసుకుంటారు. అలాంటి లవర్ సంసోను. హల్లెలూయా. 14వ అధ్యాయం 1వ వాక్యంలో మనం ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వాక్యం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఒకరిని చూచెను. ఒక ఆమెను చూచి తిని ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెను గాని నేను చదువుతాను, గమనించండి ఒకసారి. 14వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. ఇది చూసినట్లయితే సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకటిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకటిని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడెక్కడ లేరనుకుని తిమ్నాతు దాకా వెళ్ళాడు సంసోను. హల్లెలూయా. తిమ్నాతు దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి ఎప్పుడు వైరమే, ఎప్పుడు యుద్ధమే. కానీ అలాంటి కుటుంబంలో నుంచి ఒక స్త్రీని అతను ఇష్టపడ్డాడు. ఈజ్ ఏ గ్రేట్ లవర్. ఒక్కరే కాదు, ఇంకా బైబిల్లో ఇంకా ఉన్నారు. ఇంకా బైబిల్లో 15వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంటారు. హల్లెలూయా. చదవండి, ఒక మాట చదువుదాం. 15వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. ఒక్క నిమిషం. 16వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసనొకటిని చూచి ఆమె యుద్ధ చేరను. హల్లెలూయా. అదేవిధంగా 4వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. పిమ్మట అతడు షోరేకు లోయనున్న దెలీలా అన్న స్త్రీని మోహింపగా. ఒకరు సరిపోలే సంసోనుకి. హల్లెలూయా. తిమ్నాతులో ఒకరు, షోరేలో ఒకరు,
గాజాలో ఒకరు. హల్లెలూయా. ఈజ్ ఏ గ్రేట్ లవర్. మనం కూడా మనం ప్రేమిస్తుంటాం. నాకు ఆ అమ్మాయే కావాలి, నాకు ఆ అబ్బాయితోనే పెళ్లి కాదు, ఇంకెవరు కాదు. కానీ సంసోను ఆ సన్నివేశం ద్వారా ఫిలిస్తీన్లు ఎంతో మందిని చంపుతాడు. హల్లెలూయా. ఆయన గ్రేట్ లవరే కాదు, ఆయన గ్రేట్ ఏంటి మంచి ప్రేమికుడే కాదు కానీ మంచి బలశాలి. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే 14వ అధ్యాయంలో మనం చూస్తాము. 5-6 వచనాలు చూద్దాం. 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 5-6 వచనాలు చూద్దాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులను తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వెళ్ళినప్పుడు కొనగ సింహము అతని ఎదుటకు మొబ్బరించుటూ వచ్చును. యెహోవా ఆత్మ అతను దర్శించగా అతని చేతిలో ఏమీ లేనందున ఒకడు మేక పిల్లను చీల్చినట్లు దానిని చీల్చిన. హల్లెలూయా. ఇక్కడ మేక పిల్లని చీల్చినట్టు సింహాన్ని చీల్చాడు. ఎంత చిన్న మాట సంసానికి. మనమైతే ఎంత దూరం ఉంటాం, కుక్క చూస్తేనే భయం. మేము ఎప్పుడన్నా ఇలాగే మీటింగ్స్ చూసుకుని వెళ్తున్నప్పుడు ఒకరికొకరు తోడుపోతూ ఉంటాం. హల్లెలూయా. ఎందుకు? కుక్కలు వస్తాయి. మీ పాస్టర్ గారు మాత్రం అదేం లేదు. హల్లెలూయా. కుక్కలకే భయం పుట్టిస్తారు. ఒకసారి ఇక్కడికి వచ్చాను రాత్రి 1 గంట ఆ టైంలో. అన్న కుక్కలు వస్తాయన్నా జాగ్రత్త అన్న అంటే, కుక్కలకి నేనేంటో పోరాడు. ఏంటో చూద్దామని పోతే నిజంగానే ఆయన దిగి వస్తుంటే కుక్కలు ఏంటి అటు చాటుకు పోతున్నా ఉన్నాయి. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒకరు ధైర్యము, సంసోనుకు ధైర్యము సింహాన్ని కూడా చంపగల శక్తి. చాలా సింపుల్ గా మనం మేకపిల్లని ఏ విధంగా అయితే చంపుతామో ఆయన సింహాన్ని ఆ విధంగా చేసి దేవుడు గొప్ప ధైర్యంను సంసోనుకి ఇచ్చారు. హల్లెలూయా. మంచి స్ట్రాంగ్. చీల్చడం కూడా అంటే ఏం లేదు. మనమైతే కత్తులు కట్టాల, కోడికాయలు నరకడానికి కూడా కత్తి కావాలా. అలాంటిది ఆయన సింహాన్ని చీల్చడానికి ఏమీ అవసరం లేదు. హల్లెలూయా. అలాంటి స్ట్రాంగ్, అలాంటి బలశాలి సంసోను. మనమైతే చిన్న అది కలిసినందుకు కాదు, బాగా 6 నెలలు పత్తి 700 బాగా అని కఠినమైన పత్తి. చికెన్ ఉండదు, మటన్ ఉండదు, చేప ఉండదు, ఏం ఉండదు. ఆ కారపు ముద్ద ఒకటి వేస్తారు తినదాన్ని. కాబట్టి మనం ఒకదాన్ని చూసి భయపడుతూ ఉంటాం, చిన్న వాటిని చూసి భయపడుతూ ఉంటాం. కానీ సంసోన్ ఈజ్ ఏ గ్రేట్ ఫైటర్. హల్లెలూయా. ఈజ్ ఏ గుడ్ స్ట్రెంగ్త్. మంచి తెలివైన వ్యక్తి. ఈజ్ ఏ వైజర్ ఆల్సో. ఏం చేస్తాడంటే ఇంకా మనం కానీ ముందుకు వెళ్ళినట్లయితే ఆయన ఏం చేస్తాడు చూద్దాం ఒకసారి. వైజర్ పర్సన్. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదువుతాం. నేను సంసోను యొక్క గుణగణాల గురించి తెలియచేస్తున్నాను. దేవుడు అతనికి ఇచ్చిన లక్షణాల గురించి నేను తెలియచేస్తున్నాను. సంసోను విందు చేశాను. వారు అతన్ని చూచినప్పుడు అతని యుద్ధ ఉండేటప్పుడు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చాను. అప్పుడు సంసోను నీకు ఇష్టమైన ఎడల ఒక విప్పుడు కథ. హల్లెలూయా. పొడుపు కథ ఒకటి వేస్తాను, అది విప్పితే మీకు నేను బహుమతులు ఇస్తానని చెప్పేసి నేను సింపుల్ గా తేల్చేస్తాను. గమనించండి. నేను ఒక విప్పుడు కథ విప్పుతాను, ఒక పొడుపు కథ ఇస్తాను. దాన్ని కానీ మీరు విప్పినట్లయితే మీకు నేను బహుమతులు ఇస్తానని చెప్పేసి ఆ 30 మందికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. హల్లెలూయా. అదేంటో ఇక్కడ చూద్దాం. 18వ అధ్యాయం చూద్దాం. 14వ అధ్యాయము 18వ వాక్యం. కాగా కాదండి 14వ అధ్యాయము 18వ వాక్యం.
క్షమించిన 14 వచ్చిన చదవండి. కాగా బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిని దానిలో నుండి పిండి వచ్చును నేను 3 దినములలో వారు ఆ ఇప్పుడు కదా భావమును చెప్పలేకపోయి 7వ దినంలో వారు సంసోను భార్యతో ఇట్లన్నారు, నువ్వు పెనిమిటి ఆ ఇప్పుడు కదా భావమును మాకు తెలిపినట్లు అతనిని లాలన చేయము. హల్లెలూయా. ఒక ఇప్పుడు కథ వేస్తాడు, ఒక పొడుపు కథ మనం కూడా వేస్తూ ఉంటాం. ఒక పొడుపు కథ విప్పండి అని మనం తల కిందలు ఆడుతూ ఉంటాం. కానీ ఇక్కడ కూడా ఒకటి వేసాడు, ఏంటంటే బలమైన దాంట్లో నుంచి తీపి వచ్చును, తిండి దాంట్లో నుంచి తిండి వచ్చును. హల్లెలూయా. అయితే వాళ్ళు తన మునకలేకపోతున్నారు. చివరి గడి వస్తుంది, అది చెప్పలేకపోతే వీళ్ళు ఎక్కడ తిరిగి మీరు గెలిస్తే ఆ బహుమతులు నేను ఇస్తా, ఒకవేళ మీరు ఓడిపోతే ఆ బహుమతులు నాకు ఇవ్వాలి. అయితే ఇక్కడ వచ్చేసి ఆ మాట తెలియజేసినప్పుడు సంసోను ఏమాత్రం కూడా ఆ యొక్క భావం వారికి తెలియచేయాల. అయితే వాళ్ళు ఓడిపోతాము అన్న సమయంలో సంసోను భార్య ఆవిడ్ని ఆధారం చేసుకున్నారు. ఆధారం చేసుకుని ఏం చేశారు, ఆ భావము కానీ మాకు కానీ తెలపకపోతే నిన్ను నీ కుటుంబాన్ని అగ్నితో కాల్చి చంపేస్తాం, మీ కుటుంబాన్ని అగ్నితో కాల్చి చంపేస్తాం చెప్పేసి అన్నప్పుడు ఆవిడ పోయి లాలన చేస్తూ ఉంది, ఏడుస్తుంది. వాళ్ళకి ఒక వెపన్ ఉంటుంది లేడీస్ కి. హల్లెలూయా. ఏడుస్తే ఏదైనా కానీ సంపాదించుకుంటుంటారు. మన ఇంట్లో వస్తువులు కూడా సగం ఏడ్చి సంపాదించుకున్నాయి. ఒకవేళ ఏదన్నా కానీ రాలేదా, మూతి ఇట్టున్నది ఇటుకు కానీ పోతాయి. హల్లెలూయా. తూర్పుకున్న మూతి అయితే పోతే దక్షిణానికన్నా కానీ లేదా ఉత్తరానికన్నా కానీ పోతాయి. నువ్వు తెచ్చేదాకా ఆ అలకలు మానరు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? హల్లెలూయా. ఖచ్చితంగా ఉన్నారు. మన కుటుంబంలో ఏదైతే అవసరం ఉందో అది కానీ తీసుకురాకపోతే వాళ్ళ అలక ఏడుపు ఆ వెపన్ ఖచ్చితంగా గురి చేసి కొడతారు. మూతులు ఎట్టుపోతా ఉంటాయి. ఎట్టా తిప్పచ్చు మీరు, అది మీకు అలవాటే. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అయితే ఈజ్ మెంటల్లీ వీక్. సంసోను ఇంత స్ట్రాంగ్ అయినా కానీ ఈజ్ మెంటల్లీ వీక్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. హల్లెలూయా. స్త్రీ పట్ల అతను చాలా బలహీనుడు. హల్లెలూయా. ఏదైతే లాలన చేశాడో ఆ ఏడుస్తూ ఉంది. 7 దినాలు విందు జరిగే రోజల్లా ఆ బావి మీద చెప్పు 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 చెప్పని కన్నీరు విడుస్తుంటే దీన్ని నష్ట తట్టుకోలేక ఏం చేశాడు, ఆ కలభావం తెలియజేశాడు. హల్లెలూయా. బైబిల్లో కూడా ఉంది ఏంటంటే, అందమైన గృహము దగ్గర ఉండట కంటే, ఏదో సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, భార్య ఏంటో ఉండట కంటే మిద్దె మీద ఒక మూలన పోయి ఉండటం మేలు అని చెప్పేసి ఒక మాట. గయ్యాలి అయిన భార్య, క్షమించాలి, గయ్యాలి అయిన భార్య ఒక గృహంలో ఉండట కంటే మిద్దె మీద ఒక మూలన ఉండటం మేలు అని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఒరే కాడికి వెపన్ ఏడుస్తూ ఉన్నది, ఏడ్చి 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 మొత్తానికి సాధించుకుంది. హల్లెలూయా. ఆ భావం మీద ఆయన నోటి నుంచి తెలియచేశాడు. ఆ సూర్యుడు 7వ దినము సూర్యుడు అస్తమయము ముందు ఆ యొక్క కలభావాన్ని పెళ్లి చేస్తారు. ఆ యొక్క ఇప్పుడు భావం ఏంటంటే 18వ వాక్యం చూసినట్లయితే, 7వ దినం నా సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరు వారి పేర్ల కంటే తీయనిది ఏది, సింహము కంటే బలమైనది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడలా నా ఎప్పుడు కథను విప్పలేకపోయింది అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దూడ ఎవరయ్యా చెప్పాలా? భార్య. హల్లెలూయా. నా దూడని మీరు దుమ్మి 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 ఏం చేశారు, నా యొక్క ఇప్పుడు భావాన్ని మీరు చెప్పుకున్నారు. లేకపోతే నా యొక్క దాన్ని ఇది ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆల్రెడీ తిమ్నాతుకు వస్తున్న సమయంలో సింహాన్ని చంపాడు. తిరిగి వెళ్తున్నప్పుడు సింహం ఏం చేస్తుందో, చంపిన సింహాన్ని ఒకసారి చూద్దామని వెళ్ళినప్పుడు ఆ సింహంలో ఏం పుట్టింది, తేనె పుట్టింది. హల్లెలూయా. ఆయన చెయ్యి లోపల పోనిచ్చి ఆ తేనెను తినుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనమైతే ఆ తేనె ఉన్నప్పుడు అక్కడన్నీ కూడా తేనె టీగులు మనం చూస్తూ ఉంటాం.
దేవుడు అతనికి ఇచ్చిన ధైర్యం, అతనికి ఇచ్చిన బలమును బట్టి అవి ఎంత మాత్రం కూడా అతను ఏమి చేయలేకపోయాయి. హల్లెలూయా. నువ్వు నా దూడని కానీ దున్నకపోతే ఏం చేస్తావు? ఈ కలగాలు మీకు చెప్పలేదని చెప్పేసి, సరే అయితే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అంతేకాదు తన భార్యను తన స్నేహితుడికి ఇచ్చి చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 300 నక్కల్ని పెట్టుకుంటాడంట. హల్లెలూయా. ఒక్క నక్క దొరుకుతుందండి మనకి, కోడిని పట్టుకోవడానికి చెమటలు వెక్కుతాయి. హల్లెలూయా. దానికి 4 అడ్డు పోతారు, ఇటు పోతారు, అడ్డు ఉంటారు, ఇటు ఉంటారు, దాన్ని పట్టుకోవడానికి మన వల్ల కాదు. అలాంటిది 300 నక్కల్ని పట్టుకున్నాడు. ఈజ్ ఫాస్టెస్ట్ పర్సన్. హల్లెలూయా. స్పీడెస్ట్ పర్సన్ ఆయన. ఏది ఎటు పోతుందో పెట్టుకోగల సమర్థుడు సంసోను. హల్లెలూయా. ఆ స్పీడ్నెస్, ఆ ఆర్నమెంట్ మొత్తం కూడా ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క 300 నక్కలు పెట్టి వెనక తోకలు కట్టాడు. ఒకదానికి ఒక తోక కట్టి ఏం చేశాడు? మధ్యలో దివిటి పెట్టాడు. 2 తోకలు కట్టి మధ్యలో దివిటి పెట్టి వెలిగించి ఏం చేశాడు? పొలాల్లోకి నెట్టాడు. హల్లెలూయా. నా భార్యని ఇచ్చి వేరే వాడికి ఇచ్చి చేస్తారా? నీకెంత దమ్ము? ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. 300 నక్కల్ని పట్టుకొని తోకలు కట్టేసి ఒక దివిటిని పెట్టి ఆ పొలంలోకి వెళ్తే పొలం మొత్తం కూడా సర్వనాశనమైంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి సంసోను ఈజ్ వీకెస్ట్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. స్త్రీకి లొంగిపోయే తత్వం కలిగిన సంసోను. ఆయన బలము, ఫిలిష్తీయులు ఏమీ చేయలేకపోతున్నారు ఆయన్ని. ఫిలిష్తీయులు 300 మంది 1000 మంది వచ్చినా కానీ ఆయన ఏం చేయలేకపోతున్నారు. ఒకసారి 30 మంది చంపుతాడు, మరొకసారి ఆ యొక్క 1000 మందిని కూడా చంపుతూ ఉంటాడు. ఆయన ఏం చేయలేరు ఫిలిష్తీయులు. కానీ చివరకు ఒక స్త్రీ వ్యామోహము వల్ల, ఒక స్త్రీ యొక్క బలహీనత వల్ల ఆయన ఏం చేశాడు? తన ఏదైతే చెప్పకూడదు ఆ రహస్యాన్ని ఆవిడకి తెలియచేస్తూ ఉంటాడు. ఇక చూసినట్లయితే ఒక మాట నేను తెలియచేస్తాను, గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదాం ఒకసారి. నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో నన్నదో నాకు తెలుపుని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. హల్లెలూయా. అప్పుడు అతడు తన అభిప్రాయమంతో ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడునై ఉన్నాను. నా తల మీదకు మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషులు అవుదునని ఆమెతో అనెను. హల్లెలూయా. అతని బలం ఎక్కడుందంట? ఎక్కడుంది? నెత్తి మీద వెంట్రుకల్లో ఉంది. హల్లెలూయా. పుట్టిన దగ్గర నుంచి, తల్లి గర్భం నుంచి పెరిగేంత వరకు ఇప్పటి వరకు కూడా ఆయన యొక్క జుట్టు కత్తిరించబడలేదు. అతని బలం అంతా కూడా ఆయన యొక్క జుట్టులో ఉంది. హల్లెలూయా. అయితే ఆమె విసికి అడిగి ఆ బలహీనత వల్ల, ఒక స్త్రీ యొక్క బలహీనత వల్ల ఆయన చెప్పకూడని యొక్క రహస్యాన్ని ఆవిడకి చెప్పడం చేత ఒక మాట చదువుదాం. 10వ అధ్యాయం 17-19 వచనాలు చదివి నేను ముగిస్తాను. హల్లెలూయా. పంతొమ్మిదో వాక్యం చదువుతాం. నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతను బాధించడానికి మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంశయంలో ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఇట్లాగో నేను బయలుదేరి
దేవుడు అతని ఎడబాస అనే విషయం మనకు తెలియలా. ఫిలిస్తీన్లు నీ మీదకి వస్తున్నారంటే ఎప్పటిలాగో లేచి యుద్ధం చేయడానికి వెళ్ళాడు, కానీ ఎంత మాత్రం కూడా ఆ శక్తి ఆయన ఆవరించలేదు. హల్లెలూయా. ఏం జరిగిందంటే దేవుడు అతన్ని విడనాడాడని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మన దగ్గర ఉన్నంత మాత్రమే అప్పుడు మాత్రం మనం బలవంతులము. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మనల్ని విడిచిపెడతాడో మనం బలహీనము. మన తల్లిదండ్రులు ఎప్పుడైతే మన దగ్గర ఉంటారో మన బలవంతులము. ఎప్పుడైతే తల్లిదండ్రులు మన దగ్గర నుంచి దూరం అయిపోతారో మనము బలహీనంగా మారిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఒక కుక్క అంట ఏం చేస్తుంది, ఒక తండ్రి దగ్గర అతను పెంచుతున్న యజమాని దగ్గర ఉంటది. తను పట్టుకుని బయటకు తీసుకెళ్తే ఎదురుగా పెద్ద ఒక ఎద్దు ఒకటి కనపడుతుంటది. ఇదేం చేస్తూ ఉంటది, నన్ను వదిలి దాని సంగతి చూస్తా అని చెప్పేసి కై నవ్వుస్తూ ఉంటది. హల్లెలూయా. నన్ను వదిలి నీకెందుకు, నేను దాన్ని చంపుకొని తీసుకొస్తానన్నంత కసిగా ఉంటది. ఎగురుతూ ఉంటది, అరుస్తూ ఉంటది. దాని ముందు ఇంత ఉంటది, అది పెద్ద ఆకారం గలది. ఎప్పుడైతే యజమానుడు దాన్ని వదిలిపెట్టాడో కిలోమీటర్ దూరం పోద్ది వెనక్కి. హల్లెలూయా. ఇప్పుడు అరుస్తుంది, అక్కడికి వెళ్ళి అరుస్తుంది. ముందు ఇప్పుడు దాకా నన్ను వదిలిపెట్టి నేను దాన్ని అంతా చూస్తానంటది. కానీ ఎప్పుడైతే తన యజమానుడు దాన్ని విడిచిపెట్టాడో అది ఎంత దూరం పోయింది, కిలోమీటర్ దూరం వెనక్కి పోయింది. హల్లెలూయా. అయితే ఇక్కడ కూడా సంసోను ఏం చేశాడంటే దేవుడు తనని విడిచిన సంగతి తెలియక ఎప్పటిలాగే నేను వాడిని చంపుతానని ఉద్దేశంతో లేచి వెలిస్తే అప్పుడు గ్రహించాడు దేవుడు నన్ను విడనాడని. హల్లెలూయా. హల్లెలూయా. 24వ వాక్యం చూద్దాం. అదే గ్రంథంలో నుంచి 16వ అధ్యాయం 24వ వచనం మనం చూద్దాం. మన దేశంలో పాడు చేసిన వాడును, మన దేశంలో పాడు చేసిన వాడు మనలో అనేకులు చంపిన వాడునై మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించున్నాడని చెప్పుకొనొచ్చు తమ దేవతను స్తుతించిరి. వారు హృదయములో సంతోషంతో నిండి ఉండగా వారు మనం పరిహాసము చేతుకు సంసోనును పిలిపించుదుము రండని సంసోనును బంధు గృహం నుండి పిలువనంపి వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యన అతను నిలబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకుని గంటతో ఇట్లనేను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభము నన్ను పొడవనిచ్చి విడవమని నేను వాటిని అనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండును. ఫిలిస్తీన్లు సర్దారు అందరూ అక్కడి నుండి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కట్ట మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండేది. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు ఒక్క మరో దండించి పగ తీర్చుకున్నానని యెహోవాకు మొరపెట్టిన. హల్లెలూయా. అయ్యా నన్ను విడిచిపెట్టు, నా బలమంతా పోయింది, నన్ను చూసి అపహాసం చేస్తున్నారు, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు ప్రభువా. అయ్యో ఒక్క మారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ ఒక్కసారి నా కన్నులు నాకు దయచే ప్రభువా. నాకు ఒక్కసారి నా బలాన్ని నాకు తిరిగి ప్రసాదించు ప్రభు అని చెప్పేసి ఆయన బ్రతుకులు ఆడుకుంటున్నారు. మన జీవితంలో కూడా మనం అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం. మనము అనేక మార్లు దేవుడు మనం విడిచిపెట్టాలని సంగతి మనము తెలియక అనేక మార్లు మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనము ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు నువ్వు ఒక్కసారి మళ్ళీ తిరిగి అడగాలని ఎదురు చూస్తున్నాడు. సంసోను అడగగా అయ్యా ఒక్క మారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ ఒక్క మారే నా కన్నులు నాకు తిరిగి ప్రభువా, ఈ ఒక్క మారే నాకు తిరిగి నా బలాన్ని నాకు ప్రసాదించి ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ దేవుడు ఏం తెలియచేస్తున్నాడో ఒక మరి మనం చూద్దాం. చివరిగా 30వ వాక్యం నేను చదువుతాను, గమనించండి. నేను ఫిలిస్తీయులు చనిపోదును గాక అని చెప్పి 29వ వాక్యం, ఆ గుడిని ఆధారముగానున్న 2 మధ్య స్తంభములు ఒక రాయిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని నేను ఫిలిస్తీయులు చనిపోదును గాక అని చెప్పి బలముతో వండినప్పుడు గుడి ఆ శబ్దాల మీద దానిలో ఉన్న జనులందరి మీద పడిన. మరణ కాలము అతడు
చంపిన వారి శవముల లెక్క జీవితకాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంట గుడి మండపంలో? ఎంతమంది? 3,000 మంది. ఆయన జీవితకాలం చంపుకుంటూ వచ్చినా గానీ ఈ 3,000 కంటే తక్కువగానే. ఒక్క మారు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా ఫిలిస్తీన్లు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు ప్రభా. అయ్యా ఫిలిస్తీన్లు నన్ను చూసి వాళ్ళు నా గురించి అనేక చెడ్డ మాటలు పలుకుతున్నారు ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. మనం కూడా దేవుడు మన జీవితంలో ఏదైనా పరిశుద్ధత కోల్పోయామా? మన జీవితంలో రక్షణ కోల్పోయామా? ఒక్క మారు అడుగు, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. హన్న ఒక్కసారి అడిగింది, అయ్యా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ తర్వాత ఏం చేశాడంటే దేవుడు ముగ్గురు కుమార్తెలను ఇద్దరు కుమార్తెలు దేవుడితో ఇచ్చేశాడు. హల్లెలూయా. సమూహంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21 మాట మనం చూస్తూ ఉంటాం. ఆయన మళ్ళీ తన భర్తను కూడగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నందున ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెను దేవుడు దయచేశాడు. ఒక్క బిడ్డ కొరకు అల్లాడిపోయింది హన్న. కానీ దేవుడు ఎప్పుడైతే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడో ఆమె మరి ఎప్పుడు కూడా వెనుక తిరిగి చూడలేదు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హిజ్కియా కూడా ఏం చేశాడు? అయ్యా ఒక్క మారే కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను ఇల్లు చక్కబెట్టుకోవడానికి నాకు ఒక్క అవకాశం అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు తన మరణమును దేవుడు ఏం చేశాడు? తీసివేసి 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్ కాలం దేవుడు దయచేశాడు. హల్లెలూయా. సంసోను కూడా ఏం చేశాడు? ఇంతకాలం ప్రభా నన్ను బలపరిచావు ప్రభా, చివరి కాలంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నాతో పాటు ఇక్కడున్న ఇంచుమించు 3,000 మంది ఈ యొక్క మండపం కింద ఒకటి నేను చంపేస్తానని చెప్పేసి దేవుడి దగ్గర తిరిగి బలాన్ని పొందుకోవడం మనం చూస్తాం. హల్లెలూయా. ఒక్క మారు జ్ఞాపకం చేసుకుని మనం అడగాలి. దేవుని అడిగినప్పుడు ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నా యొక్క శక్తి సరిపోదు ప్రభా, నా కుటుంబంలో పలానా సమస్య ఉంది తండ్రి, నా కుటుంబంలో నేను పరిశుద్ధతను కోల్పోయాను ప్రభా, నా కుటుంబంలో ఆర్థికంగా చితికిపోతుంది ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నా పరిశుద్ధత నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు నీ కన్నీరు విడిచిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు? అది నీకు దయచేస్తాడు. హల్లెలూయా. నువ్వు కన్నీరు విడిచడమే నువ్వు ఆలస్యము, దేవుడు వెంటనే నీకు దయచేయడానికి సమర్థుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనం అడగకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఏదో కూడా దయచేయడు. ఇక్కడ ఉండే దైవ సేవకులు చెప్తూ ఉంటారు, అమ్మ ప్రార్థన చేసుకో. ఇందాక దైవ సేవకులు అన్నారు, ఎవరో ప్రార్థన చేస్తున్నారు చేతులు ఎత్తంటే హార్డ్లీ 10-15 మంది మాత్రమే ఎత్తారు. మిగిలిన వాళ్ళు మన కుటుంబ పరిస్థితులు ఏంటో మనకు తెలుసు, మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనకు తెలుసు. అయినా కానీ మనం ఏం చేస్తున్నామో ఎట్టి పరిస్థితులు వచ్చే కష్టాలు వస్తాయిలే అని చెప్పేసి మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. కాదు, దేవుడు చెప్తున్నాడు నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోకముందే ఈ యొక్క విషయాన్ని వాడు అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రతిదీ కూడా ఇవ్వడానికి సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగితే దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా అడగాలని చెప్పేసి నేను ప్రేమపూర్వకం తెలియచేసుకుంటూ అడిగి అన్ని కూడా పొందుకోవడానికి మనం సందిగ్ధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు తన ఇంట్లో దీవించి ఆస్వాదించిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. చక్క దేవుని మాటలను వివరించిన దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కూడా తలలో ఉంచుదాం. ఇప్పటి వరకు దైవ సేవకుల ద్వారా ఇద్దరు దైవజనులు ఈ రాత్రి వేళ మన సంఘంలో మాట్లాడి మనల్ని బలపరచు నిమిత్తమై దేవుడు తన దాసులను వాడుకుంటూ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శేషకాలంలో ఆయన సన్నిధానంలో నుండి ఎన్నిసార్లు మనం వైదొలిగిపోయాము, ఎన్నిసార్లు మనము దూరం అయిపోయాము, దేవుడు మనకిచ్చినటువంటి బలాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను ఎన్నిసార్లు మనం కోల్పోయాము. ఆ కోల్పోయినటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే ఈ రాత్రి వేళ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన సంసోను దేవుణ్ణి
బతిమాలినట్లుగా, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా దేవుని ప్రాధేయపడినట్లుగా, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని హన్న దేవుని పాదాల చెంతకు చేరినప్పుడు తప్పక ఆయన మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ నీవు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఏ అక్కర కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ పరిస్థితిలో నీవు దేవునికి దూరం అయిపోయి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించడానికి ఆయన మన మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎన్నో పొరపాట్లు సంసోను చేసినప్పటికీ ఆ కృపతో జ్ఞాపకం చేసుకోమని సంసోను ప్రాధేయపడినప్పుడు తప్పక ఆయన జ్ఞాపకం చేసుకున్నవాడు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. చిగురుపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి రవీంద్ర పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాడు. తదుపరి అగ్రహారంలో పరిచయం చేస్తున్నటువంటి అనిల్ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరు తెలియపరుస్తా ఉన్నా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, అగ్నిస్వరూపుడా, మహిమాస్వరూపుడా, అద్వితీయుడా, ఘనమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీ దాసులను తండ్రి, అయ్యా మీ బిడ్డలైన సంఘ బిడ్డలను ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించిన ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దైవ సేవకుల యొక్క పరిచర్య అభివృద్ధి కొరకు తండ్రి, అయ్యా ఆత్మీయత కొరకు నాయన ఈ 2 దినములలో మొదటి దినమందు 2 దైవజనులను నిలబెట్టుకొని సెలవు చాటును మరుగుపరిచే తండ్రి, అయ్యా లోతు విడిచిపెట్టి వెళ్ళగా అబ్రహాము ఆశీర్వదించబడడానికి తండ్రి నాయన ఎంతో గొప్ప ప్రణాళికను మీరు సిద్ధపరిచినట్లుగా మైటీ లార్డ్ లోతు వంటి అయా వ్యతిరేకమైన అపవిత్రమైన కార్యములని అయా అపవాద తంత్రములని యేసు నామమున విడిచి వెళ్ళుగాక నాయన. గొప్ప కార్యాలు జరగడానికి, గొప్ప ఆశీర్వాదం జరగడానికి, నలుదిక్కుల నుండి అనేక మంది ప్రజలనైనా మీ దాసుని పరిచర్యలోకి రావడానికి, నూతన ఆత్మలనైనా పట్టుబడడానికి, గొప్ప కార్యములు ఇక్కడ జరగడానికి అయ్యాదైనా మీ దాసుని ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రములు నాయన. సంఘ సరిహద్దులను విశాలపరచబోతున్నందుకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చారు తండ్రి నాయన. ఇదిగో ఈ మందిరము మరి పరదేవుడు కొత్త మందిరం కట్టబడుతుందని ప్రవచనగా దినమున పలికిన ఆ మాట యేసు నామములో నెరవేరబడునుగాక నాయన. సమస్త బంధకము ఉంచబడుచు నాయన. బిడ్డల తండ్రి నీకు లోబడి అయ్యా సేవకులు సంఘము బలవంతులై గొప్ప కార్యములు చూచినట్లుగా, గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లుగా, గొప్ప అద్భుతాలు అనుభవించినట్లుగా మీరే కృప చూపమని తండ్రి నాయన ఈ రాత్రి మీద అయ్యా తండ్రి మీ దాసులు సంఘాన్ని, వారి కుటుంబాన్ని, ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గొప్ప కార్యములు జరిగించమని అపవాది క్రియలను, వాని తంత్రములను తుదముట్టించగలిగిన, జయించగలిగిన, గెలవగలిగిన, నిలబడగలిగిన, అలా నీ రాకడ కొరకే సిద్ధపడగలిగిన కృపను ఈ భాషనికి, సంఘానికి, ఇక్కడ కూడిన ప్రతి వారికి అనుగ్రహించమని మా ప్రభుని రక్షకుడిని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతో ఘనంగా మొదటి రోజున చక్కగా జరిగించినారు. దైవ సేవకుల దేవా, మేమందరం కలిసి రూపేణ మినిస్ట్రీస్ పరిచర్యలో ఉంటూ కుటుంబాలను, సంఘాన్ని, సేవకులను బలపరచడానికి, గ్రామ ప్రజల కొరకు, రక్షణ కొరకు ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆశీర్వాదాన్ని ప్రెసిడెంట్ గారు ఇస్తారు. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని శ్రీక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులను, ప్రత్యేకంగా ఈ నర్సింగోలు గ్రామం ప్రభావం నాకు తెలిసిన దేవసేవ కుటుంబాలు పెరిగే పరిచయాలకు, ఇక దేవసేవ కుటుంబాలు పెరిగే పరిచయ కుటుంబాలకు ప్రభు రాకడానికి సహకాలము తొలగి నడిపించను కాక. స్థానిక దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను.
పరిసరాలు మంచిది. ఇంతవరకు కూడా ప్రియర యొక్క కూడికలు మనం ప్రేమించి మన మధ్యకు వచ్చేటువంటి దైవ సేవకులు బోధలు యేసురత్నయ్య గారికి డాస్ మీద ఉన్నటువంటి దైవజులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాత్రి కూడికలో పాల్పొందిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. ఈ యొక్క కోడిక ఇంతటితో ముగించబడి ఉన్నది కాబట్టి రేపు ఉదయకాలము స్తుతి కూటం ఉంటుంది. అందరూ కూడా రావాలని ప్రేమతో కోరుతున్నారు. రేపు పగలు సేవకుల మీటింగ్ ఉంటుంది, మధ్యాహ్నము మరలా ప్రార్థన కూటం ఉంటుంది కనుక రేపు సాయంకాలం రాత్రి కూడా ప్రార్థన కూటం చివరి కూడిక ఉంటుంది. అందరూ కూడా ఈ కోడికలు కూడా ప్రార్థించి పాలు పొందాలని ప్రేమతో కోరుచు ఉన్నాను. హల్లెలూయా. మరి వందనాలు. సెలవు తీసుకుంటాను. 7ంటికే